నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాను. నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే డయాబెటీసు, ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్‌ని నేచురల్‌గా మన డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు అనేదనమాట. ఆ భాగంగా ఈరోజు డయాబెటీస్ సీరీస్ గురించి మాట్లాడుకుందాము. సో, ఈరోజు డయాబెటీసు అసలు ఏంటి? దీనికి కారణాలేంటి? అసలు దీనికి మందులు జీవితాంతం వాడుకోవాలా? లేకపోతే మందులు కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుందాము. డయాబెటీస్ గురించి మాట్లాడేటప్పుడు 3 విషయాలు మాట్లాడుకోవాలండి. ఒకటి డయాబెటీస్ అంటే ఏంటి? రెండోది డయాబెటీసు ఈ కాలంలో ఎందుకు పెరుగుతుంది అని చెప్పేసి. మూడోది ఈ డయాబెటీసు కారణం తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం అనమాట. సో, డయాబెటీస్‌లో మీరు వినే ఉంటారు. డయాబెటీసు, ఇన్సులిన్ ఈ రెండింటికి లింక్ ఉందని మాట్లాడుకుంటాం అనమాట. సో, చాలామందికి అపోహ ఏంటంటే డయాబెటీస్ అంటే పేషెంట్లో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, దానివల్ల బ్లడ్ షుగరు ఎక్కువైపోతుంటుంది అనుకుంటారు అనమాట. అది నిజం కాదండి. అది టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్లో అది నిజం అనమాట. ఎందుకంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ పనిచేయవు, దానివల్ల ఇన్సులిన్ ఉండదన్నమాట. ఉండడం వల్ల టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుందన్నమాట. అది వేరే. మనం మాట్లాడుకునేది టైప్ 2 డయాబెటీసు. ఆల్మోస్ట్ 95% అడల్ట్స్కి వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అనమాట. అదే మనం డయాబెటీస్ అంటాం అనమాట దాన్ని. ఇందులో ఇన్సులిన్ తక్కువైపోవడం కాదండి. ఇన్సులిన్ బాగానే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో. అనుకునే దానికి ఆపోజిట్గా అనమాట. అయినా డయాబెటీస్ ఉంటుంది, అయినా బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక్కటి విషయం గుర్తుంచుకోండి, డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్ అనమాట. అందులో ఒంట్లో బ్లడ్ షుగర్ పెరగడం అనేది ఒక సిమ్టమ్ అనమాట. అంటే ఏంటి, మీకు ఒక ఫీవరు వచ్చిందనుకోండి, ఫీవర్ అనేది జబ్బు కాదు. ఎందువల్ల ఫీవర్ వచ్చిందని కనుక్కుంటే అది జబ్బు అనమాట. అది ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అంటే ఈ న్యూమోనియా అవ్వచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే సెప్సిస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా ఇన్ ద బ్లడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు, దానివల్ల జ్వరం రావచ్చు. జ్వరమే జబ్బు కాదండి. మనం జ్వరాన్ని ట్రీట్ చేయకూడదు, ఎప్పుడైనా జబ్బుని ట్రీట్ చేయాలి, దానివల్ల జ్వరం తగ్గుద్ది అనమాట. అలానే డయాబెటీస్లో మనము బ్లడ్ షుగర్ పెరిగిందంటే అదే జబ్బు అనుకోండి, బ్లడ్ షుగర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. బ్లడ్ షుగర్ తగ్గించాలి. కానీ అసలు డయాబెటీస్ ఎందుకు వచ్చింది, దాని కారణాన్ని మనం అరికడితే ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ తగ్గుతుందండి. సో, ఈ విషయం గుర్తుంచుకోండి. సో, ఏం చెప్పుకున్నాము, డయాబెటీస్ అనేది ఇన్సులిన్ తక్కువ ఉండి రాదు, ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా మనకి. అయినా డయాబెటీస్ కంట్రోల్ ఉండదు, షుగర్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో, అదే ఏంటి కారణం అనుకుని మాట్లాడుకుందామండి. సో, ఈ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం తింటున్న ఫుడ్స్ ప్రకారము ఎనీ టైం మనము కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాం అనుకోండి, బాగా అందులో కార్బ్స్ ఎక్కువ ఉన్నది, రైస్ అవ్వచ్చు, లేదంటే ఈ పిండి పదార్థాలు అవ్వచ్చు, ఈ డ్రింక్స్ అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఏదైనా అనమాట. తిన్న వెంటనే ఒంట్లోకి వెళ్ళిన వెంటనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది, దాని బదులుగా ఇన్సులిన్ పెరుగుతుంది అనమాట. సో, బ్లడ్ షుగర్ పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ ఒక లాభం ఏంటంటే, ఇన్సులిన్ యొక్క జాబ్ ఏంటంటే బ్లడ్ షుగర్ని వెంటనే బ్లడ్ నుంచి సెల్స్ లోపలికి పంపించడము ఒకటి. రెండోది, ఈ బ్లడ్ షుగర్ని ఫ్యాట్గా మార్చి మనకి ఫ్యాట్ స్టోర్స్గా దాచుకోవడానికి చెప్తుంది అనమాట ఇన్సులిన్ అనమాట. రేపు పొద్దున్న కరువు వచ్చింది అనుకుంటే, ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ కాస్త ఫ్యాట్గా మారింది, రేపు పొద్దున్న మళ్ళీ గ్లూకోజ్గా మారి మనకి సహాయం చేస్తుంది. అందువల్ల ఇన్సులిన్ హార్మోన్ లక్షణం ఏంటంటే గ్లూకోజ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. రెండోది, గ్లూకోజ్ని ఫ్యాట్గా మార్చి దాస్తుంది అనమాట ఫ్యూచర్ కోసము. అది. సో, ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే షుగర్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి కదా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లో అలానే కూర్చొని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫుడ్ తింటే అనమాట. పెరుగుద్ది. ఏమవుద్దంటే ఈవెన్చువల్లీ ఈ బ్లడ్ షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఈ బ్లడ్ షుగరు ఈ ఇన్సులిన్ మాట వినడం మానేస్తుంది అనమాట. ప్రతి సెల్స్ లోపలికి షుగర్ వెళ్ళాలి కదా ఇన్సులిన్ వల్ల. ఆ సెల్స్ అంటాయి, ఓకేలే చాలా రోజుల నుంచి నీ మాట వింటున్నాము, నీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ పర్సను ఇంకా కార్బోహైడ్రేట్స్ తింటూనే ఉన్నాడు, ఫుడ్ తింటూనే ఉన్నాడు, ఇంకా మా వల్ల కాదు షుగర్ని లోపల వేసుకోవడము సెల్ లోపలికి, కనుక నీ మాట మేము వినము అని చెప్పేసి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారండి. ఇది ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే టైప్ 2 డయాబెటీస్ వస్తుందండి. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గవు కాదు, ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం వల్ల పెరిగి ఈవెన్చువల్ ఏంటంటే మాట వినడం మానేస్తుంది. ఎలా అంటే ఇది చూడండి,
పులి పులి అని చెప్పేసి ఒక చిన్నప్పుడు మనకి కథ విన్నాం మనము. ఆ పిల్లాడు పులి వచ్చింది మాట మాటకి అంటుంటాడు అనమాట. విలేజర్స్ వస్తారు, వచ్చి ఈవెన్చువల్ ఏం చేస్తుంది, పులి రావట్లేదని చెప్పేసి యాక్చువల్గా నిజంగా పులి వచ్చినప్పుడు కూడా అది విలేజర్స్ రారు. అలా అన్నట్టు ఇన్సులిన్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్లడ్ షుగర్ని లోపల పంపించు అంటే ఇంకా ఎప్పటికీ ఇంకా విని మాట ఇది తగ్గట్లేదు, తినడం తగ్గట్లేదు, కార్బోహైడ్రేట్స్ తింటూనే ఉన్నాడు, నా వల్ల కాదని చెప్పేసి ఇంకా సెల్స్ మాట వినేస్తాయి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ బ్లడ్లో ఉంటుంది కానీ బ్లడ్ షుగరు సెల్స్ లోపలికి వెళ్ళదు, ఎందుకంటే సెల్స్ మాట వినడం మానేసాయి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నాయిస్ రెసిస్టెన్స్ అంటారు. చిన్నపిల్లల్ని మనము పడుకునేటప్పుడు పుట్టిన బేబీల తర్వాత చూడండి, క్వైట్ రూమ్లో మనం పడుకుని పెట్టామనుకోండి, క్వైట్ రూమ్లో అనమాట పడుకున్నప్పుడు మనం చిన్న సౌండ్ చేసినా కూడా టక్కన లేచిపోతారనమాట. అదే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, థియేటర్లోనో తీసుకెళ్ళో లేదంటే ఏదైనా బస్సులో తీసుకెళ్ళేటప్పుడు ఆ పిల్లలు ఆ నాయిస్కి అలా ఉండి అలవాటు అయిపోయి ఆ నాయిస్లో కూడా పడుకోబడరు అనమాట. సో ఏంది, వాళ్ళకి నాయిస్ రెసిస్టెన్స్ వచ్చింది, అంటే నాయిస్ టాలరెన్స్ వచ్చిందనమాట. అందువల్ల వాళ్ళకి మీరు సౌండ్ చేసుకున్నా వాళ్ళ చుట్టూ మాట్లాడుకున్నా కూడా వాళ్ళు లేవరు, ఎందుకంటే వాళ్ళకి ఆ నాయిస్ టాలరెన్స్ వచ్చేసి హాయిగా పడుకోగలుగుతున్నారు అనమాట. అలాగే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. అలాగే చూడండి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాము. అంటే ఏంటి, మనం ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడి ఏమవుతాయి, తర్వాత లోపల ఉన్న బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోద్ది, ఎందుకంటే టాలరెన్స్ అంటే అదే యాంటీబయాటిక్స్ మాట వాడి ఈ యాంటీబయాటిక్ వాడినా కూడా బ్యాక్టీరియా ఉంటుంది, యాంటీబయాటిక్ ఉంటుంది, కానీ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దాన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారనమాట. ఈ విధంగా మన బాడీలో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉండి ఇన్సులిన్ పెరుగుతూ ఉండి ఈ అండర్లైయింగ్ ప్రాబ్లం ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడము, అలా ఫుడ్ తింటూ ఉండడం వల్ల అది ఆపట్లేదు. ఈ ఫీడింగ్ టైం అనేది ఫాస్టింగ్ టైం కంటే ఎక్కువ ఉందన్నమాట. వాట్ యూ కాల్ ఫీస్టింగ్ టైం మోర్ దెన్ ఫాస్టింగ్ టైం అనమాట. ఇంకా రోజులో 18 గంటలు తింటూనే ఉంటాం అనమాట. ఒక 6 గంటలు రెస్ట్ ఇస్తామేమో, 6 గంటలు 8 గంటల వల్ల. ఈ ఫీస్టింగ్ టైం ఇస్ మోర్ దెన్ ఫాస్టింగ్ టైము. దీనివల్ల ఏంటంటే ఇంక ఈవెన్చువల్లీ ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా కూడా సెల్స్ ఇంకా మాట వినవు, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. ఇదే కారణము ఒబేసిటీ కోసం అవ్వచ్చు, రెండోది డయాబెటీస్ వల్ల కారణం అవ్వచ్చు, అన్నింటికీ మూల కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది గుర్తుంచుకోండి. అయితే దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం అరికట్టాలంటే 3 మార్గాలండి. నెంబర్ 1, ప్రాబ్లం ఏందో కనుక్కొని ప్రాబ్లం దగ్గరికి మనం వెళ్ళాలండి. అంతే తప్ప బ్లడ్ షుగర్ కోసం ఏదో మాత్ర వేసుకుంటే బ్లడ్ షుగర్ తగ్గిపోతుంది, ఇంకా డయాబెటీస్ క్యూర్ అయిపోయింది లేదా బెటర్ అయిపోయింది అనుకుంటే అది అంత నిజం కాదండి. ప్రాబ్లం ఎక్కడ, డైటరీ డిజీజ్. డయాబెటీస్ అనేది డైటరీ డిజీజు, అది పెద్ద జబ్బు కాదు అనమాట. మనం తినే న్యూట్రిషన్ క్వాలిటీ మారడం వల్ల, క్వాంటిటీ పెరగడం వల్ల వచ్చిందే ఈ డయాబెటీస్ అనమాట. ఈ డయాబెటీస్ 100 సంవత్సరాల క్రితం లేదండి, ఎక్కడో కనిపించింది, అది టైప్ 1 డయాబెటీస్. ఓకే, 50 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితమే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఈ ఇండస్ట్రియలైజేషన్ అయ్యి, ఈ ఫుడ్ రెవల్యూషన్ వచ్చేసి ఇంకా చెదరమైన రకాల ఫుడ్స్, ప్రాసెసర్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ పెరిగిపోయి మనమే తెచ్చుకున్నాము ఈ డయాబెటీస్ని. ఈ విషయం మీరు గుర్తించుకుంటే సొల్యూషన్ అక్కడే దొరుకుతుందన్నమాట. ఓకే, ఎక్కడైతే మనకి ఏదైనా కోల్పోయామో, ఎక్కడైనా గోల్డ్ చైన్ పడిపోయింది అనుకోండి, అక్కడికి వెతుకోవాలి తప్ప లైటింగ్ ఉందని చెప్పేసి ఇంట్లో వెళ్ళి లైట్ వేసుకొని ఎత్తుకుంటే దొరకదనమాట. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. అలా అన్నట్టు ఎక్కడ ఎందువల్ల జబ్బు వచ్చిందో కనుక్కుంటే అక్కడే ఆన్సర్ దొరుకుద్ది. అదే డైటరీ డిజీజ్ కనుక డైట్ మాడిఫికేషన్ వల్లే మనకి ఈ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు, రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో నెంబర్ 1 ఈజ్ డైట్లో ఉందండి. ఎందువల్ల మనకు వచ్చింది, ఎక్కువ తింటున్నాము. ఈ ఫీస్టింగ్ టైం అంటే ఫీడింగ్ టైము ఫాస్టింగ్ టైం కంటే ఎక్కువ ఉందన్నమాట. అంటే అర్థం ఏంటంటే మార్నింగ్, లంచ్, డిన్నరు కలుపుకుంటే మనము రాత్రి ఎప్పుడో 8కి, 9కి, 10 గంటలకు కూడా తినేవాళ్ళు ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. రాత్రి డిన్నరు మళ్ళీ తెల్లవారి 6 గంటలకు ఇస్తారు, 6:30 కల్లా కాఫీ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, 8 గంటలు కూడా వ్యవధ లేదన్నమాట డిన్నర్కును బ్రేక్ఫాస్ట్కి. అంటే 24 గంటలో మీరు 16 గంటలు తింటూనే ఉన్నారు. స్నాక్స్ అని చెప్పేసి, డ్రింక్స్ అని చెప్పేసి, సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పేసి. కడుపుకి మీరు సెలవిచ్చింది 8 గంటలే. సో ఈ ఫీడింగ్ టైము ఫాస్టింగ్ టైం కంటే ఎక్కువ అవుతుంది. ఇది ప్రాబ్లం అండి. మీరు తింటున్న కొద్దీ ఎప్పుడు తిన్న ఇన్సులిన్ రైజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎలా అంటే ప్రతి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వాడుతున్న కొద్దీ, నిన్న 10 రోజుల క్రితం ఫీవర్ వచ్చింది, యాంటీబయాటిక్స్ ఇచ్చారు డాక్టర్, వాడేశారు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో ఫీవర్ వచ్చింది, అది కూడా బ్యాక్టీరియా అనుకొని చెప్పేసి ఇంకొక యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇలాగ ప్రతిసారి అనమాట యాంటీబయాటిక్స్ ఇస్తున్న కొద్దీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోద్ది, బ్యాక్టీరియా చావదు,
మీకు రేపొద్దు నిజంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే తగ్గదనమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్టీరియా మీ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసింది. అలానే మీరు తింటూ ఉండే ఇంకా ఇన్సులిన్ పెరుగుతూనే ఉంటుంది, గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. ఈవెన్చువల్లీ ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా కూడా బాడీలో షుగర్ వాల్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెమ్మదిగా ప్రీ డయాబెటీస్, మెటబాలిక్ డిస్ఫంక్షన్, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుందండి. ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం. ఎందుకంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట. అది మన గ్లూకోజు కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది. రెండోది మన ఫ్యాట్స్ బాడీలో కంట్రోల్ చేయడానికి కూడా లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట. ఓకే, సో డైట్ చేంజెస్లో చేసుకుంటే అది నెంబర్ 1 ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్. అదే అండి ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం 18 గంటలు తింటున్నాము, 6 గంటలు 8 గంటలు సెలవిస్తున్నాం బాడీకి అని చెప్పేసి. అది మనం రివర్స్ చేసుకోవాలండి. 8 గంటలే తిని 16 గంటలు గ్యాప్ ఇవ్వాలన్నమాట. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు 8 గంటల వ్యవధిలో తినేయాలండి. తెల్లవారి ఏ టైంకి మొదలెట్టే యూజువల్లీ 10 o'clock బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే లంచ్ ఒక 2 గంటతో, డిన్నరు 6 కల్లా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఈ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 10 వరకు మీరు ఏమీ తినకుండా ఉన్నారనుకో, స్నాకింగ్, బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా వాటర్ తప్ప, దానివల్ల అప్పుడు ఫాస్టింగ్ పీరియడ్ ఫీడింగ్ పీరియడ్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ఫాస్టింగ్ పీరియడ్లో బ్లడ్ షుగర్ వాల్యూస్ డౌన్ అవుతాయి. అలా అని చెప్పేసి పూర్తిగా పడిపోయి ఉండోయ్ మీకు హైపోగ్లైసిమీ వచ్చేసి ఏమైపోదు అనమాట. బ్లడ్ షుగర్ వాల్యూస్ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఆ టైంలో ఇన్సులిన్ కూడా ఇంకా రిలీజ్ ఆగుద్ది అనమాట. ఎందుకంటే నువ్వు తినట్లేదు కనుక ఇన్సులిన్కి కూడా పని లేదు. ఇన్సులిన్ నెమ్మదిగా స్లోలో ఉంటుంది. అప్పుడు మీ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ని సెల్స్ వాడుకుంటాయి అనమాట. ఇప్పుడు మజిల్స్, బ్రెయిన్, మీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఫుడ్ కింద వాడుకుంటాయి ఆ ఫాస్టింగ్ టైంలో, ఆ 16 గంటల్లో. ఇంకా కావాలనుకుంటే లివర్లో స్టోర్స్ ఉంటాయి గ్లైకోజన్ చెప్పేసి, అదైతే 1.5 day to 2 days సరిపోతుంది అనమాట గ్లూకోజ్గా మారడానికి. ఇంకా మీరు అలా కంటిన్యూ చేసడానికి 16 hours ఫాస్టింగ్ వారంలో 6 రోజులు చేసుకున్న, 5 రోజులు చేసుకున్న చాలా మంచిది. ఈవెన్చువల్లీ మీలో ఉన్న ఫ్యాట్ స్టోర్స్ కరగడం మొదలవుతాయి అన్నమాట. దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఫ్యాట్ బర్న్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్గా మారుతుంది, గ్లూకోజ్ మళ్ళీ బాడీ వాడుకుంటుంది అనమాట. ఆ విధంగా ఓవరాల్గా వెయిట్ లాస్ వస్తుంది, విజరల్ ఫ్యాట్ తగ్గుతుంది, డయాబెటీస్ కంట్రోల్ గ్యారెంటీగా వస్తుందండి. సో నెంబర్ 1 ట్రీట్మెంట్ ఈజ్ మన లో కార్బోహైడ్రేట్ తింటూ. లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే మనకి పిండి పదార్థాలు తగ్గించుకోవడము, రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడము, బ్రెడ్ క్వాంటిటీ తగ్గించుకోవడము, ఎక్కువ వెజిటబుల్స్ తినడము, లెగ్యూమ్స్, బీన్స్ ఎక్కువ తినడము, ఫిష్ ఎక్కువ, లేదంటే హై ప్రోటీన్ డైటు. ఓకే, ఒక మీడియం ఫ్యాట్ డైటు తిను, లో కార్బోహైడ్రేట్ తింటూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే అది నెంబర్ 1 ట్రీట్మెంట్ అదండి. సో అది ఒకటి. రెండోది ఏంది అంటే మనం ఇప్పుడే అనుకున్నాం అనమాట, ఈ ఫాస్టింగ్ చేయడంతో పాటు టైప్ ఆఫ్ ఫుడ్ ఈ ఫాస్టింగ్ టైంలో కూడా మంచిగా తినాలి. అది ఏంటంటే లో కార్బోహైడ్రేట్. ఇప్పుడే అనుకున్నాం మనము. అంటే తినాము కదా, ఓకే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, ఈ మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్ 8 గంటలు కూడా నచ్చిందంతా తినేస్తానంటే మీరు చేసే ఫాస్టింగ్కి లాభం ఉండదు అనమాట. ఆ 8 గంటలు కూడా ఆ ఫీడింగ్ టైంలో కూడా మీరు మంచి ఫుడ్ తినాలన్నమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మంచి వెజిటబుల్స్ తినండి, బ్రౌన్ రైస్లో అవ్వచ్చు, కొంచెం తగ్గించి క్వాలిటీ తినండి, మిల్లెట్స్ తినండి. ఓకే, ఈ కినోవా తినండి. ఈ విధంగా వెజిటబుల్స్, పప్పులు, లేదంటే బీన్స్, ఫిష్, మాంసాలు అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు తినండి. ఎందుకంటే మీరు ఇన్సులిన్ రైజ్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్స్కే రైజ్ అవుతుంది. ప్రోటీన్ డైట్ తిన్నప్పుడు కూడా కొంచెమే రైజ్ అవుతుంది. కానీ ఫ్యాట్ ఫుడ్స్ తినేటప్పుడు ఇన్సులిన్ అవసరం లేదన్నమాట. యాక్చువల్గా డైరెక్ట్గా ఫ్యాటీ ఫుడ్స్ ఈ మన స్టమక్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. యూజువల్గా లివర్ సైడ్ కూడా వెళ్తుంది అనమాట. దానివల్ల ఇన్సులిన్ కూడా అవసరం లేదనమాట. సో మీడియం ఫ్యాట్ అవసరం వాడుకోవచ్చు. హై ప్రోటీన్ కంటెంట్, లో ఫైబర్ డైట్, హై ఫైబర్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్ అనమాట. ఇది నెంబర్ 2 టైప్ ఆఫ్ డైట్ అనేది నెంబర్ 2 అండి. ఇంకా మీకు ఈ 2 చేస్తున్నారు, కొంతమంది ఈ 2 పూర్తిగా చేయలేకపోతున్నాము, లేదంటే ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా చాలా తక్కువ మందికి ఇది ఇంకా డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్ రాలేదు, ఇంకా మందులు వాడుతున్నారు అనుకుంటే, లేదంటే కావాలనుకుంటే మందులు ఉన్నాయి. మందులు అనేది ఒక బ్రిడ్జ్లా వాడుకోవాలండి. మందులు జీవితాంతమా వాడుకోవాలి అనేది ఒక మనసులో పెట్టుకోకూడదు అనమాట. అవసరమైతే వాడండి, కానీ నేను చెప్పే నెంబర్ 1 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నెంబర్ 2 లో కార్బోహైడ్రేట్ డైట్ చేసి దీనివల్ల వెయిట్ లాస్ వచ్చి దీనివల్ల బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరిగితే, మూడోది మెడిసిన్స్ అనేది క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. 4 మాత్రలు వాడేటప్పుడు 1 మాత్ర తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ మెడిసిన్ రిక్వైర్మెంట్ని బాగా తగ్గించుకోవచ్చు అండి.
మీకు మీ డాక్టర్తో మాట్లాడండి. మీరు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి మందుల మీద ఉంటే వాళ్ళకి చెప్పండి, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, లో కార్బోహైడ్రేట్ డైట్ మార్చుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు కూడా మెడిసిన్స్ అడ్జస్ట్ చేస్తారు డౌన్కి అనమాట. ఈ విధంగా ఈ మూడిట్ల వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, రివర్స్ అవుతుంది. చాలామందికి క్యూర్ కూడా అయిందండి. ఇది నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. చాలామంది నా పేషెంట్స్ ఈ అడ్వైజర్ వల్ల ఈ వెయిట్ లాస్ అయ్యారు. తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నా చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయింది, ఫ్యాటీ లివర్ రివర్స్ అయిందనమాట. సో ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవడం అంటే ఏంటంటే, ఇందాక చూడండి సెల్స్ ఇన్సులిన్ మాట వినట్లేదని చెప్పేసి ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల, లో కార్బోహైడ్రేట్ డైట్ వల్ల ఏమవుద్దంటే బ్లడ్ షుగర్ వాల్యూస్ తగ్గుతున్నప్పుడు తర్వాత ఏమవుద్దంటే మనకి ఇన్సులిన్ బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ అప్పుడు సరిపోతాయి అనమాట. తర్వాత ఈ సెల్స్ మళ్ళీ వినడం మొదలవుతాయి అనమాట. ఓకే, సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఈవెన్ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ పనిచేయట్లేదన్నా చూడండి, డిస్ఫంక్షన్ వల్ల ఎంత ప్రొడ్యూస్ అయినా ఈ సెల్స్కి సరిపోవట్లేదు కదా, మళ్ళీ ఆ ఇన్సులిన్ సెక్రెటింగ్ కెపాసిటీ ఈ ప్యాంక్రియాస్కి పెరుగుతుందన్నమాట. సో ఫ్యాట్, ప్యాంక్రియాస్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, దానివల్ల ఫ్యాట్ లివర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయిపోతుంది. దానివల్లనే ప్రీ డయాబెటీస్ రాకుండా ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఉంటే మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. ఇది గుర్తుంచుకోండి. నేను ఇంకా కొన్ని టాక్స్ చేస్తాను. నేను అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న మిత్స్ ఏంటి, ఏ విధంగా చేయాలి, లేదంటే ఈ ఫ్యాటీ లివర్కి వేరే కారణాలు ఉన్నాయా, లేకపోతే ఏ మందులు వాడుకోవాలని చెప్పేసి. ఈవెన్చువల్లీ నా గోల్ ఏంటంటే మందుల కంటే మీ చేతిలో సొల్యూషన్ పెట్టడం అనేది నా గోల్ అండి. థ్యాంక్ యూ.